ప్రస్తుతం పబ్లిక్ పల్స్ ఏ విధంగా ఉన్నాయనేది, కొన్ని కాలనీల్లో ఉన్నటువంటి మహిళలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది తెలుసుకుందాం. అండి, ఈ 5 ఏళ్ళుగా మీరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చూస్తున్నారు, దాంతోపాటు లోకల్గా ఎమ్మెల్యే టీడీపీ నాయకుడు. ఎట్లా ఉంది ఇద్దరి మధ్య? మాకు ప్యాన్ వచ్చినాక బాగానే ఉందండి. మా ఇంటికి బియ్యాలు వస్తున్నాయి, పెన్షన్ మేము రకం ముందే మాకు ఇస్తున్నారు. మాకు అన్ని బాగానే ఉన్నాయి, అమ్మఒడి పడుతుంది, బాగానే ప్రెసిడెంట్ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే మీ దగ్గర రావటం కానీ ఎట్లా చూస్తున్నారు మీరు? మమ్మల్ని బాగానే చూస్తున్నారు. ప్యాను ఇప్పుడు ఆయన సైకిల్ ఆయన కదా మీ దగ్గర ఉంది, మరి ఎట్లా ఎట్లా అంటే చూస్తా బాగానే వస్తారా ఎమ్మెల్యే గారా? అప్పుడు వస్తారండి, ఆయన ఇచ్చేవాళ్ళు. కానీ ఇంత సౌకర్యం మాకు చేయలేదు. మాకు బాగానే చేస్తున్నారు, జగన్ గారు బాగానే చూస్తున్నారు, అన్ని మాకు ఇబ్బంది లేదు. ఈ నెలలో పెన్షన్ వచ్చేపాటికి మాకు బాగా కష్టం అనిపించింది. ఈసారి కూడా కంపల్సరీగా జగన్ గారే రావాలనుకొని కోరుకుంటున్నాం. లోకల్ ఎమ్మెల్యే ఉన్నాడు కదా, మరి ఆయన కష్టపడుతున్నా అంటున్నాడు కదా, లేదా కష్టపడట్లేదా? కష్టపడుతున్నా అంటే సౌకర్యం ఉండలేదు కదండి మాకు. మాకు ఈ ఆడవాళ్ళకి కానీ ముసలోళ్ళకి ముత్తకోళ్ళకి ఎవరికి ఇబ్బంది కలగలేదు కదా. అంతకుముందు ఈయన వచ్చినాక మాకు అన్నీ వచ్చినాయి. వాళ్ళు చేశారంటే చేశారేమో కానీ మా పేదలకు ఏం చేయలేదు. మా ఇప్పుడు బాగానే చూస్తున్నారు జగన్ గారు. పథకాలు అన్నీ వస్తున్నాయండి. అమ్మఒడి వస్తుంది, మా బాబుకి బాగపోతే మన హాస్పిటల్ మహిళలకి ఇచ్చి మహిళలకి ఇస్తున్నారు, మొగుల దగ్గర తీసుకుంటున్నారు అంటున్నారు కదా. లేదు లేదు బాగానే చూస్తున్నారు. ఛార్జీలు పెరిగాయి అయ్యి అంటున్నారు. మాకు లేదు కదండి, మా ఎస్టీలకి లేరు అండి, మా ఎస్టీలకి లేవు కరెంటు బిల్లులు. బాగానే ఇస్తున్నారా? బిల్లులు ఎంత వచ్చినా కూడా మాకు ఎస్టీలకి లేవు. మరి బయటికి వెళ్తే కూరగాయల ధరలు పెరిగినాయి అంటున్నారు కదా, పెట్రోల్ ధరలు పెరిగాయి అంటున్నారు కదా, మరి ఇవన్నీ అంటే సార్ మాకేం తెలుసు. అవన్నీ జరిగినా మేము జగన్కి వేస్తామంటారు. జగన్కి వేస్తామండి. అది ఏది జరిగినా కానీ మాకు అన్నిటికీ సౌకర్యంగా వస్తున్నాయి కమ్మంటే మాకు జగన్ గారే కావాలి అని కోరుకుంటున్నాం. ఎట్లా ఉందమ్మా, మీకు ఎలా ఉంది? మా అమ్మాయి చెప్పినట్టేనండి, నాకు నచ్చలేండి. మా అమ్మాయి చెప్పింది జగన్ గారు వచ్చినాకే మాకు పర్వాలేదండి. మాకు ఇంటికి తెల్లారి కట్టే డబ్బులు ఇస్తున్నాడు. బియ్యం కూడా మేము మోసుకొచ్చే పని లేకుండా బియ్యం కూడా ఇంటికి వస్తున్నాయి. 18 ఏళ్ళు కూడా 3 సంవత్సరాలు పడ్డాయి. 18 ఏళ్ళు కూడా 3 సంవత్సరాలు వచ్చినాయి. ఎలా ఉంది అంటే ఆ గతంతో పోలిస్తే ఇప్పుడు ఎట్లా ఉంది సిచ్యువేషన్? ఇప్పుడే కొద్దిగా పర్వాలేదండి. మాకు ముసలితనం వచ్చేసినాక ఇప్పుడు బాగానే చేశాడు జగన్ గారు. మాకు అన్ని బాగానే సైకిల్ వస్తుందా మీకు? వస్తున్నాయండి. ఈసారి మరి పెన్షన్ వాలంటీర్లు లేదు, మీరు వెళ్ళి తెచ్చుకున్నారా? పంచాయతీ ఇక్కడ సచివాలయంలో తెచ్చుకున్నాం. ఇబ్బంది పడ్డామంటున్నారు కదా, ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? లేదు లేదు, ఏం ఇబ్బంది లేదు. అక్కడికి వెళ్ళాం, 4 వెళ్ళి తెచ్చుకున్నాం. తెల్లారిపాటికి వచ్చేవాళ్ళు. కానీ ఒక్కసారిగా పెంచుతానని హామీ ఇచ్చి వచ్చిన తర్వాత 5 ఏళ్ళు పెంచాడు అనే విధంగా ప్రతిపక్షాలు అంటున్నాయి కదా పెన్షన్కి సంబంధించి. మరి మీరు ఎలా చూస్తారు? ఇంకోటి చంద్రబాబు వస్తే 4,000 రూపాయలు ఇస్తా అంటున్నాడు కదా, మరి ఎట్లా చూస్తారు? ఏమి ఇచ్చినా అండి మాకు న్యాయం చేశాడు జగన్ గారు, మేము ఆయనకే వేస్తామండి. ఈ లోకాటిల్లో వాళ్ళకి మాత్రం ఆయనకే వేస్తాం. మాకు అన్ని సైక్యం చేశాడు, స్థలాలు కూడా ఇచ్చాడు. స్థలం కూడా వచ్చిందా? వచ్చింది. ఇల్లు కట్టుకున్నారా? మరి కట్టలేదండి, ఇల్లు ఎందుకని ఆగిపోయింది. మరి ఇల్లు కట్టుకోవాలంటున్నారు కంపల్సరీగా. కడతాడు ఆయనే కడతాడు. ఆయనే కడతాడు. అంతకు ముందు ఎవరికి వేసేవాళ్ళు? జగన్కి ముందు? జగన్ గారి ముందు నేను వాళ్ళ నాన్నగారికి వైఎస్ రాజశేఖర రెడ్డికి వేసేవాళ్ళం అంతే. ఇప్పుడు మరి వాళ్ళ అమ్మాయి కాంగ్రెస్ పార్టీ పరిధి తిరుగుతుందిగా, మరి వైఎస్ రాజశేఖర వాళ్ళ అమ్మాయి కాంగ్రెస్ పార్టీ తరఫు తిరుగుతుంది. కాంగ్రెస్ వాళ్ళు కూడా పోటీ చేస్తున్నారు, మరి ఆమెకి ఎవరు అవకాశం? ఆమెకేమి ఇస్తాం, ఏమి ఆమెకి జగన్ గారికి ఇస్తాం మేము. ఎందుకు? ఆయనే కదండి మాకు బిడ్డేగా. ఆ బిడ్డ అయినా ఆమె ఇప్పుడు వచ్చింది కదండి, ఆమెతో మాకెందుకు? వాళ్ళ నాన్న తరఫున ఈమెకి వేస్తాం, కొడుక్కి వేస్తాం అంతే. బిడ్డకైతే ఎవరు? బిడ్డ కూడా ఇస్తానంటుంది, హామీలు ఇస్తుంది, అన్ని చేస్తుంది కదా. అట్టాగే అంటారులేండి, 4 రోజులు తర్వాత మొక్కలే చూడరు. జగన్ మాత్రం గుర్తుంచుకుంటున్నాడు. మాకు బాగానే చేశాడులేండి, అబద్ధం ఎందుకు. ఇప్పుడు గణేష్ గారు ఉన్నారు పోటీలో, మరి గెలుస్తారా గణేష్ గారు? గెలిపించుకోవాలి మేము, ఎందుకంటే అందుబాటులో మాకు ఉన్నాడు. దేనికైనా ఆయన కాళ్ళ మీద పడతాం, ఆయనకే వేస్తాం. ఆయనే కాకపోతే మరి పథకం కూడా పెట్టారు, అందరికీ ఆపరేషన్లు చేశారు డాక్టర్ గారు. మాకు దేవుడు అండి, మా దేవుడిని మేము గెలిపించుకుంటాం. మాకు గణేష్ గారు మట్టి మాకు అందుబాటులో ఉంటాడండి. మా గణేష్ గారిని మేము వదులుకోం, మాకు గణేష్ గారు కావాలండి. మాకు మా సారే మాకు కావాలి, పైన రావాలి, సారే రావాలి, ఇద్దరే కావాలి.
ఇద్దరు కావాలని కోరుకుంటున్నాం. తిరుపతి మొక్కు కూడా ఉందండి మాకు, వెళ్ళాలని. మాకు గణేష్ గారు రావాలి, మేము తిరుపతి మొక్కు వెళ్ళాలి. ఓకే, ఎలా ఉందమ్మా మీకు? ఎలా ఉంది? మాకంతేనండి, గణేష్ గారు రావాలి. జగన్ అన్నే మాకు ఏం పథకాలు వచ్చాయి మీకు? మాకు స్థలం వచ్చిందండి, ఇళ్ళ స్థలం వచ్చిందండి. ఇల్లు మాత్రం కట్టేయలేదులే. ఇప్పుడు గెలిస్తే మళ్ళీ కట్టిస్తానంటున్నారు. చెప్తాం. ఇంకా పిల్లలు చదువుకుంటున్నారా? చదువుకు సంబంధించి ఏమైనా వచ్చాయా? రాలేదండి, ఇంకా మాకు పడలే. ఈ సంవత్సరం పడతాయి అన్నారు, ఈ సంవత్సరం పడలా. మరి ఏమన్నా వచ్చాయా? అవి ఏం లేవండి. స్థలమే వచ్చింది, ఇలా స్థలమే వచ్చింది. అది మేము అద్దుకుంటున్నాము, ఇళ్ళకి పెట్టుకుంటే వచ్చినాయి. మరి మహిళల్లో ఇంట్లో వాళ్ళకేమో మహిళలకు డబ్బులు ఇస్తున్నారు, ఉద్యోగాలు చేసే వాళ్ళకి కానీ బయటికి వెళ్ళే మొగుళ్ళ దగ్గర ఏమో డబ్బులు జేబుల్లో గుంజుతున్నారు అంటున్నారు కదా, మరి మీరు ఎట్టా? అట్టాగంటారులే. ఖర్చు ఏం లేదా? పెరగట్లేదు ఖర్చులు? పెరుగుతున్నాయండి, పెరగకుండా ఎట్టుంటాయి ఖర్చులు. జగనన్న మాకు అంత మేలు చేశాడు, జగనన్నకే ఓటు. మేమందరం ఇక్కడ పోటీలు ఎవరున్నా జగన్కి జగనన్నకే వేస్తాం ఓటు.